ఆదర్శ పాఠశాలల నుంచి గిరిజన ప్రాంత పిల్లలకు ఉన్నత విద్యలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు అమ్మ ఆదర్శ పాఠశాలలు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు సమానంగా వారికి విద్యాబోధన అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి విద్యనైతే ఉంటుందో దానికి ధీటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కూడా అలాంటి విద్యను అందించడమే లక్ష్యంగా చేసుకొని పిల్లల కోసం అన్ని సదుపాయాలను చేస్తూ వారికి ఎలాంటి లోటు లేకుండా పాఠశాలల్లో కాలేజీల్లో పుస్తకాలు మరియు బట్టలు వారికి స్కూల్లో సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి గిరిజన ప్రాంత పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి ఉన్నత విద్య నేర్పించే విధంగా కృషి చేస్తుందని, అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా చేతుల మీదుగా వారికి పుస్తకాలను స్కూల్ యూనిఫామ్లను అందించారు. మండలంలోని భావస్తండ గ్రామ పంచాయతీలో ఉన్న కొత్తూరి హ్యాబిటేషన్లో వరిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ 16 స్కూల్స్ శాంక్షన్ చేశారు. అలా కాకుండా ఈసారి టోటల్గా మన లక్ష్మీదేవిపల్లి మండలంలో మొత్తం 31 స్కూల్ ఉంటే అందులో 26 స్కూల్కే అందరూ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి మంచిగా చదివించాలనేసి కోరుకుంటున్నాను. పిల్లలు మీరు కూడా మంచి చదువుకోండి, ఎంత మంచి చదివితే అంత మంచిది. కంగ్రాచులేషన్స్. గగన్ శ్రీ యూనిఫామ్ తీసుకున్న వాళ్ళని అందుబాటులో ఉంచండి. వెంకయ్య గారు వెళ్ళనివ్వకండి, అందరూ గ్రూప్ ఫోటో ఒకటి ముందుకు వచ్చి వాళ్ళు తీసుకుంటున్న సందర్భంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు క్లాప్స్ ఇవ్వచ్చండి. పిల్లలు చక్కగా వాళ్ళ పండుగ వాతావరణంలో బట్టలు తీసుకుంటారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. పిల్లలందరూ చక్కగా యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఈరోజు హ్యాపీగా పాఠశాలకు విద్యా సంవత్సరాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోగ్రాంలో స్కూల్ రీఓపెనింగ్ ప్రోగ్రామ్కి మన లక్ష్మీదేవపల్లిలో ఉన్న గ్రామంకి రావడం జరిగింది. సో ఇక్కడ 25 మెంబర్స్ ఉన్నారు. ఎంపీపీఎస్ కొత్తూరుకి రావడం జరిగింది. ఇక్కడ 25 చిల్డ్రన్ ఉన్నారు. సో ఆల్రెడీ 3 చిల్డ్రన్ 5th క్లాస్ ఉన్న వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో 3 ఇంకా న్యూ ఎన్రోల్మెంట్ కూడా ఉంది. సో ఇది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఉన్న ఎంచుకోబడిన స్కూల్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి 100% ఆఫ్ ది వర్క్ కూడా మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ ప్రోగ్రాంలో కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్కి, మన జిల్లాలో ఉన్న 63,500 స్టూడెంట్స్కి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కొత్త 1 pair ఆఫ్ న్యూ యూనిఫామ్ అండ్ ఇది ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్కి అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము గత 2-3 మంత్స్ నుంచి కూడా దీనికోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇక్కడ పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పీడీడీఆర్డీ డిపార్ట్మెంట్, ఎంఎఫ్ఆర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీంట్లో బాగా కష్టపడి ఈరోజు మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక 1 pair ఆఫ్ యూనిఫామ్ అనేది అందజేయడం జరిగింది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా అందజేయడం జరిగింది. మన యూనిఫామ్స్ చూసుకుంటే మనం మెప్మా ద్వారా అండ్ మన ఎస్ఎస్జి ఉమెన్ ద్వారా 1200 మంది మొత్తం జిల్లాలో ఈ యూనిఫామ్స్ అనేది 20 డేస్లో మనకి కుట్టడం జరిగింది. చాలా కష్టపడి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కోసం, ఈ డే కోసం వాళ్ళు అందజేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ఎస్ఎస్జి ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ది మన బిఓస్ ఎవరైతే ఉన్నారో చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ప్లస్ మంచి క్వాలిటీ వర్క్ కూడా ఈ స్కూల్లో కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా జిల్లాలో చూసుకుంటే ఒక 50% ఆఫ్ ది స్కూల్స్ 100% కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 50% ఆఫ్ ది స్కూల్స్ 80% కంప్లీట్ అయి ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ 10 to 12 డేస్లో అయిపోతాయి. దెన్ మొత్తం స్కూల్లో కూడా 858 స్కూల్స్కి కూడా పెయింటింగ్ అనేది మేము చేపడతాము. సో ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా తీసుకోకుండా మనము గవర్నమెంట్ స్కూల్స్కి అనేది మనం రెడీగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.